నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక పోలవరం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సర్వేపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని, రాష్ట్రంలో సర్వేలో పోలవరం జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలియజేశారు. జిల్లాలో చనిపోయిన వారు ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు సుమారు 30,000 నుండి 35,000 వరకు ఉండవచ్చునని అంచనా వేయిచున్నామని, జిల్లాలో 399 పోలింగ్ బూతుల్లో 399 మంది బిఎల్ఓలతో, విఆర్ఓలతో, సూపర్వైజర్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిశీలించి సర్వే నిర్వహించడం జరిగిందని, ఈ నెల 14వ తేదీ వరకు సర్వే నిర్వహించి 14వ తారీఖున సర్వే ముగించడం జరుగుతుందని, ఎవరైనా ఈ సర్వేలో వివరాలు ఇవ్వని వారు ఉన్న ఎడల వెంటనే బిఎల్ఓలను సంప్రదించి మీ ఓటరు జాబితా వివరాలను తెలియజేయాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. చేశాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్ ఒకవేళ 40 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళని డైరెక్ట్గా 2022లో ఉన్నటువంటి ఓటింగ్ లిస్టులతోటి మ్యాప్ చేయడం. ఒకవేళ 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళైతే వారి యొక్క ప్రోజిని అంటే వారి యొక్క యాన్సిస్ట్రల్ లింకేజ్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేసిందనమాట. అంటే వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు అనేది మనం మ్యాప్ చేయడం జరిగింది. సో ఈ మొదటి దశ మనం కంప్లీట్ చేసుకుని రెండో దశ కూడా మనం ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చాము. సో ఎవరైతే మ్యాప్ చేశారో మ్యాప్ చేసిన వాళ్ళని, మ్యాప్ చేయకుండా ఉన్న వాళ్ళని మొత్తం అందరికీ కూడా మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటే వీళ్ళ యొక్క ఓటు ఎక్కడ ఉంది, ఎవరికి 2002లో మ్యాప్ అయి ఉన్నారు, వాళ్ళ ఆధార్ నెంబర్లు ఏంటి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనే ఒక డీటెయిల్స్ని క్యాప్చర్ చేయడం కోసం మన జిల్లాలో ఉన్నటువంటి 2,78,000 మంది ఓటర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ 100% మనం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఓటర్స్ కూడా అలాగే మనకున్నటువంటి బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఫామ్స్ని కలెక్ట్ చేసుకొని డిజిటైజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 2002లో మ్యాప్ అయినారో ఆ డీటెయిల్స్ ఒకవేళ మ్యాప్ కాకపోతే ఏ కారణం వల్ల మ్యాప్ కావట్లేదు, అలాగే ఒకవేళ మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత డిజిటైజ్ చేసి కలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళు చనిపోయారా, లేకపోతే పర్మనెంట్గా ఇక్కడి నుంచి వేరే చోటకి మైగ్రేషన్ అయ్యారా, లేకపోతే పర్మనెంట్గా డిస్ప్లేస్ అయ్యారా అనే దాటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేసి మనం డిజిటైజ్ చేయడం జరిగింది. సో సుమారుగా ఇప్పటికీ మనం చూస్తే మనకి 14వ తారీఖు జూలై లాస్ట్ డేట్ ఎన్యూమరేషన్ ఫామ్స్. సో ఇది బిఎల్ఓస్కి ఇవ్వాలని లేదు, మీరు ఆన్లైన్లో కూడా ఎవరు సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు మనకి ఈసీఐ వెబ్సైట్లో నుంచి. అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మనము సోషల్ మీడియా ద్వారా అలాగే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేయడం జరిగింది. అందుకనే మన జిల్లాలో ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి 97.68% డిజిటైజేషన్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. సో ఆల్మోస్ట్ రాష్ట్రంలోనే మనము టాప్ 5లో డిస్ట్రిక్ట్ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తూ ఉన్నాను. సో ఈ 97.68 ఎవరికైతే డిజిటైజేషన్ చేసామో దీంట్లో బోత్ నార్మల్గా మ్యాప్ చేయగలిగినవి ఉన్నాయి, మనం అన్కలెక్టెడ్ కూడా ఉంది. అన్కలెక్టెడ్ రఫ్లీ అబౌట్ ఒక 13% మెంబర్స్ ఓటర్స్ని మనం అన్కలెక్టెడ్గా చేసాం. ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉండడం కోసం, ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం కోసం, అలాగే ఫెయిర్నెస్ని మెయింటైన్ చేయడం కోసం ఈ లిస్టులు పొలిటికల్ పార్టీస్కి షేర్ చేయడం జరుగుతోంది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతోంది. మేము ఐడెంటిఫై చేసినటువంటి వాస్తవాలు లేకపోతే ఏవైతే మేము రికార్డ్ చేసుకుంటున్నామో అవి కరెక్టా కాదా అనేది ప్రతి వాళ్ళకి షేర్ చేసి కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ ఎంటైర్ ప్రక్రియ మనం చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఉద్దేశం ఒక్కటే, ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఒక్కటే, ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అలాగే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరు కూడా మన ఓటింగ్ లిస్టులోకి రాకూడదనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్ అంటే మిర్రర్ ప్రిన్సిపల్ ప్రకారం ఎవరైతే ఫీల్డ్లో నిజంగా ఓటర్స్ ఉన్నారో వారి అందరి పేర్లు కూడా మనము
ఈ ఓటర్ లిస్టులోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియని మనం కంప్లీట్ చేసుకున్నాం. 97.68% చేసాం. ఇంకా లాస్ట్ 2 days ఉంది. సో ఈ 2 daysలో డెఫినెట్లీ మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఫీల్డ్కి వెళ్ళి ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 2% హౌస్ హోల్డ్స్ని కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. సో దీని తర్వాత మనము జూలై 14 తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్, అంటే ఏదైతే ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసామో ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు లేదు, ఎవరిని మనం డిస్కస్ చేసాం, ఎవరు చేయలేదు, ఈ అన్నిటితోటి ఒక డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది మనం పబ్లిష్ చేస్తూ ఉంటాం. దాని మీద ఒకవేళ ఎవరికైనా క్లెయిమ్స్ ఉన్నా, లేకపోతే ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా వాటిని డిఈఓ కానీ లేకపోతే ఈఆర్ఓ కానీ మీరు ఫైల్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ కరెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆన్ డేట్ మనం 97.38% డిజిటలైజేషన్ చేసుకున్నాము. అంటే ఏఎస్టీ లిస్ట్ అన్కలెక్టబుల్, అంటే చనిపోవడం కానీ, డెత్ రీజన్స్ కానీ, లేకపోతే పర్మనెంట్గా వేరే దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోవడము, ఆర్ అబ్సెంటీ ఓటర్స్ మనం ఇచ్చినటువంటి అడ్రస్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ లేకపోవడం, ఇలాంటి కారణాల చేత సుమారుగా 13.47 మెంబర్స్ మనకి ఆ కారణాల చేత మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిని లిస్టులు కూడా మనము బిఎల్ఎస్కి ఇవ్వడం జరిగింది. అలాగే వీటన్నిటిని కూడా మేము డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో పబ్లిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో మాకు సహకరించాలని చెప్పి